రక్షక భటులే భక్షకులుగా మారితే కాపాడాల్సిన వారే కాటేస్తే నేరాలను హతమార్చి సమాజాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి పోలీసులే దారుణాలకు ఒడిగడుతుంటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన రక్షకులు అన్యాయాలు చేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ? వారి గోడు వెళ్ళబోసేది ఎక్కడ? భయం పోగొట్టాల్సినటువంటి పోలీసులే భయపడ్డేటట్టు చేస్తుంటే బాధ్యత మర్చిన వారు వద్దకు రక్షించమని వెళ్ళేది ఎలా? ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ నీచానికి ఒడిగట్టాడు. తన పై అధికారి ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టడం చూస్తుంటే డిపార్ట్మెంట్ పట్ల తనకు ఎంత భయం ఉందో అర్థమవుతోంది. నమ్మకంగా ఉంటాడని పంపిన ఇన్స్పెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ యువతిపై దారుణానికి పాల్పడిన ఈ కానిస్టేబుల్ వల్ల డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం. పొలాచి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ డ్రైవర్గా మాధవ్ కన్నన్ అనేటువంటి వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇన్స్పెక్టర్కు అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుళ్లా మెలిగేవాడు. అందుకే అతనిపై నమ్మకం పై అధికారికి. ఇక ఇన్స్పెక్టర్ తన కూతుళ్ల సంరక్షణ కోసం బంధువైన యువతిని పనికి కుదుర్చుకున్నారు. గత 2 రోజులుగా పని ఒత్తిడి వల్ల ఇన్స్పెక్టర్ తన ఇంటికి వెళ్లలేకపోయారు. తన కుటుంబానికి, పిల్లలకు రక్షణగా ఉంటాడని భావించి తన డ్రైవర్ మాధవ్ కన్నన్ను ఇంటికి పంపించారు. కానీ ఆ నమ్మకమే ఇన్స్పెక్టర్ కుటుంబానికి శాపంగా మారింది. ఇన్స్పెక్టర్ ఇంట్లో పిల్లలను చూసుకునే యువతి స్నానం చేయడానికి వెళ్ళింది. అది గమనించిన మాధవ్ కన్నన్ నిజస్వరూపం బయటపెట్టాడు. కిటికీ ద్వారా ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రహస్యంగా చిత్రీకరించాడు. అది చూసిన యువతి ఒక్కసారిగా షాక్కు గురైంది. భయంతో వణికిపోతూ వెంటనే ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి విషయం తెలిపింది. ఎదుటివారి నుంచి కాపాడుతానని పంపినటువంటి కానిస్టేబులే ఇంట్లో రాక్షసుళ్లా ప్రవర్తించడంతో ఆ అధికారి కూడా విస్తుపోయాడు. ఈ ఘటనపై వెంటనే మధుకరాయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడు పోలీస్ శాఖకు చెందినవాడైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని అందులోని వీడియో ఆధారాలను సేకరించారు. నేరం రుజువు కావడంతో కానిస్టేబుల్ మాధవ్ కన్నన్ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళల భద్రత కోసం నిరంతరం శ్రమించాల్సిన పోలీసులే ఇలాంటి హీనమైన పనులకు పాల్పడ్డంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం, ధర్మం మీద నమ్మకం పోతున్నటువంటి రోజులివి. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే జనాలు వారి చెంతకే వస్తారు. జరిగిన అన్యాయాలకు పరిష్కారం చూపించమని మన గడపలే తొక్కుతారు. ఆ ధైర్యాన్ని ప్రజలకు ఇవ్వాలంటున్నారు మంచికి ప్రతిరూపాలైన అధికారులు.